వ్యాధులు ప్రబలే పరిస్థితి ఉంటుంది. ప్రతి ఒక్కరిలో కూడా కొంత జలుబు లక్షణాలు అయితే ఉంటాయి. అయితే అదే లక్షణాలతోటి ఇప్పుడు వైరస్ బయటపడుతుండడము, చైనాలో ఈ వైరస్ విజృంభించడము, ఇతర దేశాలకు వ్యాప్తి చెందడం అనేది కూడా ఇది సర్వసాధారణంగా జరిగింది అనేది కూడా కనపడట్లేదు. ఖచ్చితంగా ఒక పథకం ప్రకారంగానే ఈ యొక్క వైరస్ విజృంభణ జరుగుతుందా అన్న అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. WHO దీనిపైన ఇప్పటికి ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకోలేదు. దానికి సంబంధించి ఒక గైడ్ లైన్స్ కూడా రిలీజ్ చేయని పరిస్థితి ఉంది. పరిశీలిస్తున్నామని మాత్రమే చెప్తున్నారు. ఆ వ్యాధికి సంబంధించిన తీవ్రతను పరిశీలిస్తున్నామని చెప్తున్నారు. కానీ చైనాలో ఇప్పటికే హాస్పిటల్స్ అన్ని కూడా నిండిపోయిన పరిస్థితి ఉంది. అయితే జలుబుతో స్టార్ట్ అయిన ఈ యొక్క వ్యాధి లక్షణాలు అతి తీవ్రమైన తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, జ్వరంతో విపరీతమైన దగ్గు వస్తుండడంతో ఈ యొక్క వ్యాధి లక్షణాలు అయితే గుర్తించడం జరిగింది. సాధారణ జలుబుగానే దీన్ని పరిగణించినప్పటికీ దీంట్లో తీవ్రత స్థాయి అయితే పెరుగుతున్న పరిస్థితి ఉంది. అయితే ప్రాణాలకు ప్రస్తుతం ముప్పు లేదంటూ కూడా చెప్తున్నప్పటికీ కూడా దీంట్లో ఇంకా ఏదో అంతరం దాగి ఉంది అన్న అనుమానాలు అయితే తలెత్తుతున్నాయి. అయితే బెంగళూరులో ఒకే ఒక కేసు నమోదైందంటూ ఉదయం మనం చెప్పుకున్నాం. అయితే జనవరి 3నే ఈ యొక్క లక్షణాలతోటి ఒక కేసు ఆల్రెడీ బెంగళూరులో నమోదవడం జరిగింది. విషయాలను దాస్తోంది. WHO కూడా కరోనా సమయంలో ఏదైతే దాపరికంగా ప్రవర్తించిందో, చైనాకు కొంత సపోర్ట్ చేసి ఉన్నట్టుగానే ప్రవర్తించిందో, ఇప్పుడు కూడా చైనా WHO ఏదో దాస్తూ ఉన్నాయని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సో వాటి విషయంలో కేంద్రం ఎటువంటి వ్యూహంతో ఉంది, ఎటువంటి ఆలోచనతో ఉన్నట్టుగా తెలుస్తోంది? ప్రస్తుతం WHO నుంచి ఎటువంటి ప్రకటనలు రాకపోయినప్పటికీ భారత ప్రభుత్వం మాత్రం ICMR గైడ్ లైన్స్ కొన్ని రిలీజ్ చేయడం జరిగింది. రాష్ట్రాల వారిని అప్రమత్తం చేసింది. కొంత ఈ లక్షణాలతోటి ఎవరైనా వస్తే ముందు జాగ్రత్తగా వాళ్ళని సపరేట్ వార్డులో ఉంచాలనేది మాత్రం అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. అయితే దీంట్లో వ్యాధి లక్షణాలను కావచ్చు, వాళ్ళ తీవ్రతను కావచ్చు, వీటన్నిటిని మాత్రం ప్రస్తుతం కొంత పరిశీలిస్తున్నప్పటికీ ICMR గైడ్ లైన్స్ అన్ని రాష్ట్రాలకు చెప్పినప్పటికీ కూడా కొంత ప్రజల్లో అప్రమత్తం అయితే ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఉదయం ఒక కేసుగా నమోదైన పరిస్థితి మధ్యాహ్నానికి 3 కేసులు నమోదవడం జరిగింది. అది కేవలం చిన్నపిల్లల్లోనే నమోదవుతుండటంతో కొంత పానిక్ అవ్వాల్సిన పరిస్థితి అయితే ఉంది. తల్లిదండ్రుల్లో కొంత భయాందోళన అయితే పెరిగే పరిస్థితి ఉంది. గతంలో కోవిడ్ కు సంబంధించి కొంత గైడ్ లైన్స్ కూడా భారత ప్రభుత్వం రిలీజ్ చేసింది. అయితే ఇప్పుడు ముందస్తు భాగంగా ఏదైతే సీజనల్ వ్యాధులతో పాటు ఈ యొక్క HMPV వ్యాధి వ్యాప్తి చెందుతుండడంతో కొంత మాస్క్ ధరించడం కానీ, ఇతరులకు కొంత దూరంగా ఉండడం కానీ చేయడం మంచిది అనేది కూడా ప్రస్తుతం ICMR గైడ్ లైన్స్ అయితే విడుదల చేయడం జరిగింది. మరి WHO నుంచి ఎటువంటి ప్రకటన రావట్లేదు. చైనాకు సంబంధించిన అంశం పైన గతంలో కోవిడ్ సమయంలో కూడా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎటువంటి ప్రకటన చేయకపోవడము, అదేవిధంగా వాళ్ళు పర్యటనకు వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న పరిస్థితులను కూడా ప్రపంచానికి తెలియనివ్వకుండా కొంత గోప్యత వ్యక్తం చేశారు. ప్రస్తుతం కూడా WHO అదే పనిలో ఉంది. చైనాకు సంబంధించిన వైరస్ పరిశీలిస్తున్నామని మాత్రమే చెప్తున్నారు. కానీ చైనాలో పూర్తిగా హాస్పిటల్స్ అన్ని కూడా నిండిపోయిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో అసలు ఈ వ్యాధి తీవ్రత ఎంత మేరకు ఉంటుంది, పిల్లల్లోనే ఎందుకు ఈ వ్యాధి లక్షణాలు చూస్తున్నాం? ఎందుకంటే భారత్ లో కేవలం 3 కేసులు ఇప్పటికీ రిపోర్ట్ చేసినప్పటికీ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ గురించి ఏదైనా మాట్లాడుతూ ఉన్నారా వైద్య సిబ్బందితో? ఎందుకంటే దీనికి మందు లేదు అనే ప్రచారం జరుగుతోంది. పైగా కొత్త వైరస్, దాని మూలాలు ఏంటో తెలియట్లేదని చెప్తున్నారు. ట్రీట్మెంట్ ప్రోటోకాల్ గురించి ఎటువంటి చర్చ జరుగుతోంది? అయితే ప్రస్తుతం ఈ లక్షణాలతోటి అడ్మిట్ అయిన వాళ్ళ శాంపిల్స్ అయితే ప్రస్తుతం పరిశీలిస్తున్నారు. దానికి సంబంధించిన లక్షణాలను కూడా ప్రస్తుతం గుర్తించే పనిలో ఉన్నారు. అయితే ఈ తీవ్రత లేకపోయినప్పటికీ, అంటే ప్రాణాంతకం కాదు అనేది ఒక రకంగా చెప్తున్నప్పటికీ, ఫ్లూ లక్షణాలు పెరిగి ఇంకా ఏదైనా కొత్త ఇబ్బందులు శరీరంలో తయారవుతాయన్న దానిపైన కూడా కొంత పరిశోధనలు అయితే జరుపుతున్న పరిస్థితి ఉంది. కొత్త వైరస్ కావడంతో దీనికి ఎటువంటి ట్రీట్మెంట్ చేయాలి అంటే, సాధారణంగా జలుబు లక్షణాలు ఉండడంతో జలుబుకు సంబంధించిన ట్రీట్మెంట్ ప్రస్తుతం చేస్తున్నారు. అయితే 3వ తేదీన ఎవరైతే బెంగళూరులో మొదటి కేసు కర్ణాటకలో నమోదైన తర్వాత ఆ బాలునికి క్యూర్ అయి ఇంటికి పంపించాం, డిశ్చార్జ్ చేశామని చెప్తున్నప్పుడు అతనిలో ఎటువంటి లక్షణాలు ఉండే, అతనికి ఎటువంటి ట్రీట్మెంట్ ఇచ్చారన్న దానిపైన కూడా ప్రస్తుతం అంటే ఇప్పుడు ఈ 2 రాష్ట్రాలతోనూ, ఇటు కర్ణాటక, గుజరాత్ లో ఈ కేసులు బయటపడ్డాయి కాబట్టి కేంద్రం ఆయా రాష్ట్రాలకి ఏదైనా ప్రత్యేక మార్గదర్శకాలను ఏమైనా జారీ చేస్తుందా? భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు ఒకే మార్గదర్శకాలు అయితే ఇప్పటివరకు ICMR విడుదల చేయడం జరిగింది. ప్రస్తుతం కేసులు లేకపోయినప్పటికీ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది అనేది కూడా నిన్న ICMR
విడుదల చేసింది. అయితే ఈ రోజు 3 కేసులు నమోదవడం, ఐసీఎంఆర్ విడుదల చేసిన తర్వాత రాష్ట్రాలలో ఈ జలుబు లక్షణాలతో వస్తున్న వారిని ప్రత్యేకమైన పరిశోధనలు చేస్తున్నారు. వాళ్ళకి సంబంధించి కొన్ని టెస్టులు చేస్తున్న నేపథ్యంలో ఈ వైరస్ ఒక్కొక్కరిలో బయటపడుతున్న పరిస్థితి ఉంది. అయితే జనవరి 3 కేసుకు సంబంధించి కూడా జనవరి 3న ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఇటు ఐసీఎంఆర్ కూడా దాన్ని కూడా పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. ఎటువంటి లక్షణాలతోటి ఆ బాబు జాయిన్ అయ్యాడు, ఆ పాపకు సంబంధించిన లక్షణాలు ఏ విధంగా ఉండే, దానికి ఎటువంటి ట్రీట్మెంట్ చేశారన్న దానిపైన కూడా ప్రస్తుతం ఆరా తీస్తున్నారు. అయితే శాంపిల్స్ సేకరణ జరుగుతుంది. శాంపిల్స్ ను ల్యాబ్ లో టెస్ట్ చేసిన తర్వాత దీనికి సంబంధించిన కొన్ని మార్గదర్శకాలు అయితే విడుదల చేసే పరిస్థితి కనపడుతుంది. రైట్ గోపి, చైనా వైరస్ మరోసారి ప్రపంచాన్ని భయపెట్టే అవకాశాలు ఉన్నాయేమోననే భయం వ్యక్తమవుతుంది. ఇప్పటికే చైనాలో హెచ్ఎంపీవీ వైరస్ భారీగా వ్యాపిస్తూ ఉంది. అక్కడ ఆసుపత్రులన్నీ వ్యాధిగ్రస్తులతో పాజిటివ్గా తేలిన వారితో ఆసుపత్రులు నిండిపోతున్నాయి అనే చర్చ జరుగుతోంది. ఇటు భారత్లోనూ 3 కేసులు బయటపడ్డాయి. కేవలం 24 గంటల వ్యవధిలోనే 3కి ఈ వ్యాధి లక్షణాలు బయటపడి పాజిటివ్గా తెలిసింది. ఈ పాజిటివ్ లక్షణాలు ఉన్న 3 కూడా చిన్నారులే. ఒకరు 2 నెలల చిన్నారి, మరొకరు 3 నెలల చిన్నారి, మరొకరు 8 నెలల చిన్నారి. బెంగళూరులో, కర్ణాటకలో 2 కేసులు బయటపడితే గుజరాత్లో 1 కేసు బయటపడింది. దీంతో కేంద్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాట్లాడారు. సిద్ధరామయ్య ఏం మాట్లాడారు చూద్దాం. HMPV ಮಾತ್ರ ಡೆಲಿವರಿ ಅದು ನ್ಯಾಷನಲ್ ಇಂಗ್ಲಿಷ್ HMPV virus. HMP virus from China. It is found in 2 children. Immediately after seeing this, I talked to Mr. Dinesh Gundu Rao, who is in charge of the health department, and he responded quickly and he took up a meeting with the department, and whatever decision he takes, the government will implement it, and the government will take all precautionary measures to implement and to prevent. సిద్ధరామయ్య చెప్తున్నారు, మేము అప్రమత్తంగానే ఉన్నాము, వైద్యాధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశాం ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికని సిద్ధరామయ్య చెప్తున్నారు. అయితే పిల్లలు, తల్లిదండ్రులు ఎటువంటి ప్యానిక్కు గురి కావాల్సిన అవసరం లేదు అని డాక్టర్లు చెప్తున్నారు. కానీ జాగ్రత్తలు మాత్రం తీసుకోండి. జాగ్రత్తలు తీసుకోవడం ద్వారానే ఈ వ్యాధిని, వైరస్ మనం కట్టడి చేయొచ్చు, అదుపులో ఉంచవచ్చు. సో డాక్టర్లు ఏం చెప్తున్నారు ఒకసారి చూద్దాం. పేరెంట్స్కి, ఎస్పెషలీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి, ఒకవేళ గనక ఇంట్లో పిల్లాడికి 1-2 రోజుల్లో జ్వరం తగ్గట్లేదు అని అంటే ఇమ్మీడియట్గా స్కూల్ బంద్ చేయండి. ఏం పర్లేదు, 2-3 రోజులు నష్టం ఏం లేదు. మన ఇంట్లో ఉండనండి, మంచి పోషకాహారం ఇవ్వండి, మంచి వైటమిన్ సి, నిమ్మరసం తాగించండి, నీరు, హైడ్రేషన్ వెరీ ఇంపార్టెంట్ అండి. వైటమిన్ సితో పాటు నీరు ఎక్కువగా తాగించండి. వాడికి వైటమిన్ డి ఎండలో కొద్దిసేపు కూర్చోబెట్టండి. వైటమిన్ డి సప్లిమెంట్స్ ఉంటాయి, అవి ఇవ్వండి. బి కాంప్లెక్స్ ఉంటాయి, అవి ఇవ్వండి. ఇప్పుడు చేయవలసింది కిన్ కర్తవ్యం ఇమ్మీడియట్గా అంటే నేను చెప్పాను షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్గా మేనేజ్ చేయాలని. దాని డ్యామేజ్ షార్ట్ టర్మ్, లాంగ్ టర్మే. మన మేనేజ్మెంట్ షార్ట్ టర్మ్. ఇమ్మీడియట్గా చేయవలసిన రోల్ ఎవరి దగ్గర ఉంది అంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ పేరెంట్స్. తల్లిదండ్రుల చేతిలో, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ చేతిలో ఉంది. ఇది గనక మనం మిస్ అయితే సమాజంలో గాడి తప్పినట్టే. మీరు ఇంతకుముందు చెప్పినట్టు 14 years లోపల ఉన్న పిల్లలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. వాళ్ళ చిన్న చిన్న శ్వాసగొట్టాలు, ఊపిరితిత్తుల్లో సూక్ష్మ శ్వాసగొట్టాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. తద్వారా ఎయిర్ ట్రాపింగ్ అని అంటాం, నిమోనియాస్ అంటాం, ఇవన్నీ కూడా వచ్చి హాస్పిటల్ అడ్మిషన్ అయ్యే అవకాశం. అదే జరిగింది చైనాలో. ఇప్పుడు 3 రోజుల క్రితం, వారం రోజుల క్రితం అదే జరిగింది. అది మన భారతదేశంలో తీసుకురావద్దు అంటే ఫస్ట్ ఎవరు ఏం చేయాలి? నెంబర్ 1 పేరెంట్స్, నెంబర్ 2 ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, నెంబర్ 3 మీడియా, నెంబర్ 4 డాక్టర్స్. ఇది ఒక టీమ్గా ఫామ్ చేయాలి గవర్నమెంట్. ఇమ్మీడియట్గా గవర్నమెంట్ హ్యాస్ టు ఫార్మ్ ఇమ్మీడియట్ కమిటీ. ఈ 4 బాడీస్ని ఉండి మానిటర్ చేస్తుండాలి. ఎందుకంటే ఇక్కడ నుంచి బ్లాస్ట్ అయితేనే అది వేరే వాళ్ళ దగ్గర పోతుంది. కరోనాలో ఇది మనం చేయలేము. మనం కనుక్కునే లోపలే శవాలన్నీ మనకు కనపడ్డాయి. ఆ ప్రమాదాలు వస్తాయా అని అంటే ఎస్, అది వైరసే, ఇది వైరసే. దాని పాత్వే ఇమ్యూన్ సిస్టంలో ఒకటే, దీని పాత్వే ఇమ్యూన్ సిస్టమ్ ఒకటే. అది సైటోకిన్ స్ట్రామ్ తెప్పిస్తుంది, ఇది కూడా సేమ్ సెల్స్ని వాడుకుంటుంది బాడీలో. ఇమ్యూనాలజిస్ట్గా, పల్మనాలజిస్ట్గా అప్రమత్తంగా ఉండాలి అని మాత్రం చెప్తున్నాను. ఖచ్చితంగా మాస్క్ పెట్టుకొని బయటికి వెళ్ళండి. మళ్ళీ చెప్తున్నాను, చాలామంది అంటారు కోవిడే లేదు కదా, మాస్క్ అంటారేంటి డాక్టర్ గారు, మళ్ళీ ఇలా ఏంటి ఎలా పెడుతున్నారు అని. మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ఏమేమి చెయ్యాలో అది చెయ్యండి. ఫస్ట్ థింగ్ చేయవలసింది మాస్క్, ఫేస్ మాస్క్. నెంబర్ 2
అతి కీలకమైనది హ్యాండ్ వాషింగ్ చాలా క్లియర్గా చేయండి. ఇప్పుడు నా దగ్గరకు వచ్చారు, మీరు నా హాస్పిటల్లో మాట్లాడుతున్నారు, వెళ్ళే ముందర శానిటైజ్ చేసుకొని వెళ్ళాలి. అది తెలియకుండా ముక్కు దగ్గర చేతి దగ్గర పెట్టుకున్నారు, ఇక్కడ ఉందా లేదా డాక్టర్ గారు అంటే నేను ఎలా చెప్పను? మీ డోంట్ నో అది ఎంతవరకు వస్తుందో, రాదా వస్తుందా చెప్పలేం. మన జాగ్రత్తలు అవి. అతి కీలకమైన మూడో విషయం ఏంటంటే నాజల్ ఇరిగేషన్ అంటాం. అంటే గోరువెచ్చ ఉప్పు నీళ్ళతోని జలనీతి అని చేస్తాం. ఈ ముక్కులోంచి పోయి ఈ ముక్కులోంచి నీళ్లు తీయడం అనేది, అంటే మనం నాజల్ వాష్ లాగా. అది ఖచ్చితంగా తల్లిదండ్రులు పిల్లలకు నేర్పించాలి, అది చేయించాలి. రాత్రి పడుకునేటప్పుడు గ్లాస్ గోరువెచ్చ నీళ్ళలో ఉప్పేసి చక్కగా నోట్లో గార్గిలింగ్ చేసి ఉమ్మేసేటట్టు 4-5 సార్లు చేయించాలి. ఇవన్నీ చేస్తూ వైటమిన్ డి, వైటమిన్ సి, బి కాంప్లెక్స్లు ఇవన్నీ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నీ చేసినట్టయితే ఆ వైరస్ సోకినా కూడా అది నేను ఇంత ముందన్నట్టు చాలా వీక్ వైరసే, కానీ దాని బలం ఎక్కడొస్తుంది? మన వీక్నెస్ దాని బలం. అది మనం ఇవ్వకూడదు. మనం టఫ్గా ఉండాల్సిన అవసరం ఉంటుంది.